అందరికీ నమస్కారం. ఏబీ యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న. ముఖ్యంగా ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే యువత పెడదోవన పట్టి ఇటు మద్యానికి డ్రగ్స్కి బానిసై లారీ, కారు, బైకు ఏదైనా సరే విపరీతంగా స్పీడ్గా నడిపి వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటూ ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. ఈ సబ్జెక్ట్ మీద మీతో అవగాహన కల్పించడానికి నేను ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒక బాధ్యత గల పౌరుడిగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, మీరు హీరోలే, మీరు నెంబర్ 1 హీరోలే. కానీ జనసమూహంలో తర్వాత ఇటువైపు విపరీతంగా ట్రాఫిక్లో మీరు స్పీడ్గా బండ్లు మాత్రం నడపొద్దు. మీరు హీరోలు అని చెప్పి మేము ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఎవరు లేని చోట మీరు స్పీడ్గా నడిపితే అక్కడ మీరే ప్రమాదంలో పడవచ్చు. మీరు జాగ్రత్తగా నడుపుకుంటే మీరే ప్రమాదం పడవచ్చు. కానీ జనాలలోకి విపరీతంగా జనాలు ఉన్న చోట, తర్వాత రద్దీగా ఉన్న చోట విపరీతంగా నడిపి మీరేదో హంగామా సృష్టిద్దాం అనుకుంటే అది ఎదుటోడికి ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి మీ ప్రాణాలు పోవచ్చు, ఎదుటోడి ప్రాణాలు పోవచ్చు, ఎవరిది అయినా పోవచ్చు. కానీ అమాయకమైన ప్రజలు బాధపడే, ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల మీకే నష్టం కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు స్పీడ్గా విపరీతంగా బండ్లు స్పీడ్గా నడిపే కంటే నిదానంగా నడపడం మంచిదని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు హీరోలే, నేను ఒప్పుకుంటున్నా. మీరు హీరోలే, నెంబర్ 1 హీరోలే. ఏ హీరో అంటే ఆ హీరోనే మీరు. కానీ ప్రజలలో మాత్రం ఇబ్బంది పెట్టే కార్యక్రమం మీరు చేయకూడదు మిత్రులారా. పైగా మిమ్మల్ని నమ్ముకునే కుటుంబం ఉంటుంది. ఇటువైపు ఎదుట వాళ్ళు కూడా కుటుంబాలు నమ్ముకొని ఉంటాయి. వారి భార్య పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. నష్టం అనేది ఇరువురికి జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఏదైనా మద్యం సేవించినప్పుడు నిదానంగా రండి. ఎందుకంటే ఇంకోటి ఈ ధూమపానం, మద్యపానం అనేది మన శరీరానికి మంచిది కాదు. కొత్త గొప్ప తాగితే తప్పేం లేదు, అందరూ తాగుతారు, దాంట్లో అనుమానమే లేదు. ఎవరైనా ఒక 9 కోట తాగితే తప్పలేదు. విపరీతంగా మనిషి స్పృహలో లేని విధంగా తాగడం మూలంగా మీ ఆరోగ్యం పాడయ్యి మీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. మీ భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, మీ పిల్లలే కానీ. వాళ్ళని కాపాడుకునే బాధ్యత మీకు ఉంటుంది. కాబట్టి సోదరులారా, దయచేసి మీ ప్రయాణం అనేది నిదానంగా ఉంటే అటువైపు ప్రజలు, ఇటువైపు మీరు బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అయితే దీని గురించి ఒక చిన్న పాట రూపంలో చెప్తున్నా. క్షేమమురా నీ ప్రయాణం, నీ చేతుల్లో నీ జీవితం. క్షేమమురా నీ ప్రయాణం, నీ చేతుల్లో నీ జీవితం. మనిషి జన్మ దేవుడిచ్చిన గొప్ప వరం, మనిషి జన్మ దేవుడిచ్చిన గొప్ప వరం. నిర్లక్ష్యంగా నడిపావు జైలు పాలురా జీవితం. క్షేమమురా నీ ప్రయాణం, నీ చేతుల్లో నీ జీవితం. మిత్రులారా, మీరు విపరీతంగా స్పీడ్గా నడపడం మూలంగా మీ ప్రాణాలు పోయి, మీ కుటుంబం అనాథలయ్యి, రేపు పొద్దుగాల వాళ్ళు దిక్కులేని పరిస్థితిలో వాళ్ళు జీవిస్తూ ఉంటే ఈ తప్పు ఇదంతా కలిపి మీదే అవుతుంది. కాబట్టి దయచేసి మీ కుటుంబాన్ని రక్షించుకోండి. బాధ్యత గల ఒక పౌరుడిగా మీరు బతకండి. మీరు మందు తాగిన హీరో లెక్క అనుకుంటే దీంట్లో మీరే పప్పులో కాలేసినట్టే. కానీ మీ గురించి ఎదుటోడు ఎవరు బాధపడడు. నిన్న జరిగిన యాక్సిడెంట్లో వాడి దగ్గరికి ఎవడూ పోవట్లేడు. వాడు వచ్చి విపరీతంగా స్పీడ్గా వచ్చి డివైడర్ గుద్దుకొని కింద పడ్డాడు, కాలు ఇరిగిపోయింది. వాడిని సహాయం చేయడానికి కూడా ప్రజలు రావట్లేరు. ఎందుకంటే వాడు విపరీతంగా తాగి జనాలను గుద్దితే వాళ్ళ ప్రాణాలు పోతాయి కదా తమ్ముడు అని చెప్పి అంటే కూడా నాకు ఒక మానవత దృక్పథంతో ఆ పిల్లగాన్ని తీసుకుపోయి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్పించడం జరిగింది. నాకు మనసు బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నా. మిత్రులారా, మనం ఆరోగ్యంగా జీవించాలని చెప్పి తొందరపాటు వల్ల నిర్ణయాలు తీసుకొని
స్పీడ్గా నడపడం మూలంగా మీకు ఏమి రాదు. మీరు ఆ, రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు ఆపలేరు. ఇటు ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు మీరు ఆపుతారా? మీరు ఎందుకు నడుపుతారో మీకే తెలియదు. కొద్దిగా తెలివెరిగి ఆ, కొద్దిగా జ్ఞానంతో మీరు ఇది అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. ఇంకో విషయం ఏంటంటే, మనం ఆరోగ్యంగా జీవించడం, తర్వాత మన కుటుంబాన్ని కాపాడుకోవడం అనేది ముఖ్యము. మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది. నిర్లక్ష్యంగా బండ్లు నడిపి మీ ప్రాణాలు తీసుకొని ఎదుటోడు ప్రాణాలు తీయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మన పోలీస్ శాఖ వారు కూడా మొన్న డ్రగ్స్ నిర్మూలన కింద కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో నేను కూడా పాల్గొన్నా. తప్పకుండా యువత ఈ డ్రగ్స్కి బానిసయి తర్వాత విచక్షణ కోల్పోయి ఎదుటోడు ఎవ్వరో కూడా గుర్తులేని పరిస్థితిలో వాడు ఒకడు మొన్న కర్రను తిప్పుతున్నాడు. అది వాళ్ళ కుటుంబం వల్ల పక్కన వల్ల ఎవరో లేదు, వాడు సైకో లెక్క అయిపోయి గిరగిర తిప్పేస్తుంటాడు. అది ఎవరికి తాకుతుందో కూడా తెలియని పరిస్థితి. అంటే ఇంత మైండ్ పనిచేయని విధంగా మీరు అంత డ్రగ్స్ తీసుకోవడము, మద్యం సేవించడం ఇది మంచిది కాదని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తూ, మిత్రులారా, మీ కుటుంబం నీ కోసం బాధపడుతుంది, ఎవ్వరూ బాధపడరు. మిమ్మల్ని నమ్ముకున్న నీ భార్య బాధపడుతుంది, నీ పిల్లలు బాధపడతారు, నీ తల్లిదండ్రులు బాధపడతారు. మీరు ఇష్టం వచ్చిన నడపడం మూలంగా రేపొద్దుగాల అనాథలయ్యే, నీకేమైనా అయితే అనాథలయ్యేది నీ కుటుంబము. చేతులు జోడించి అన్నలారా, తమ్ముళ్ళారా, చిన్నోన్నో పెద్దోన్నో ఒక మంచి మాట చెప్తున్నా, విపరీతంగా స్పీడ్గా నడిపి ఎదుటోడి ప్రాణాలు తీసుకోవడమో నీ ప్రాణం తీసుకోవడమో చేయకు. మంచిగా బతుకు, హాయిగా బతుకు, స్వేచ్ఛగా బతుకు. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుతో మనం అందరం జీవించే హక్కు మనకి ఇచ్చిండు. మంచి జీవితాన్ని గడుపుకుంటా నిదానంగా ఉంటూ స్వేచ్ఛగా జీవించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఇటు పోలీస్ శాఖ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మొన్న కార్యక్రమాలు చేశారు, ఏది డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాలు, వాళ్ళకు కూడా మనం స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని కూడా చాలా విజయవంతంగా చేసింది. కలెక్టర్ గారు కూడా, మన కలెక్టర్ గారు విశేష్ పటేల్ గారు కూడా మనకి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా ఈ డ్రగ్స్ నిర్మూలిద్దాం, స్వేచ్ఛగా ఆరోగ్యంగా జీవించే పని మనం పెట్టుకుందామని చెప్పి మరోసారి గుర్తు చేసుకుంటూ, మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ భూపతి ఆశాన్న ఏబీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. అందరికీ ధన్యవాదాలు.